అందరికీ నమస్కారం. ముందుగా మేము వెలంగిని చర్చికి వెళ్తున్నాము. మీ అందరికీ కొంచెం యూజ్ అవుతుందని ఇలా వీడియో చేస్తున్నాను. మిర్యాలగూడ నుంచి ఉదయం 8 గంటలకి మేము బయలుదేరాము. విజయవాడలో మాకు 2 గంటలకు ట్రైను. విజయవాడ నుంచి చెన్నైకు రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్ళాము. చెన్నై నైట్ 9 దిగాము. మళ్ళీ చెన్నై నుండి కోయంబేడు బస్టాండ్కి వచ్చాము. కోయంబేడు నుంచి నాగపట్నంకి బస్సులో వెళ్ళాము. నాగపట్నం నుంచి మళ్ళీ వెలంగినికి బస్సులో వచ్చాము. ఫైనలీ మార్నింగ్ 5 గంటలకి వెలంగిని చేరుకున్నాము. అక్కడ నుంచి చర్చి రూమ్స్ తీసుకొని రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత ముందుగా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని అక్కడ చాలా చర్చిస్ ఉన్నాయి. మేము మొత్తం 2 రోజులు అక్కడ ఉన్నాము. ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న బీచ్కు వెళ్ళాము. అక్కడ చాలా ఎంజాయ్ చేసి చివరి రోజు మళ్ళీ చర్చికి వచ్చేసి అక్కడ చర్చిలో కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని చుట్టూరా ఉన్న ఇంకా చర్చి చూసి ఫైనలీ ట్రిప్ మాది ఇలా జరిగింది. కుటుంబ సమస్యలతో ఏమి చేయలేనటువంటి పరిస్థితులు తెలుస్తుంది. పెద్దది 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 వస్తుంది 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 వస్తుంది. ఇంకోటి 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 నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ప్రేయర్కి వెళ్ళి వెలంగిని చర్చి గురించి అక్కడ థియేటర్లో సినిమా వేశారు. చాలా బాగుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న చర్చిస్ కూడా వెళ్ళాము. అక్కడ హోలీ వాటర్ కొన్నాము. அருள் நிறைந்த ஜெபமாலையை ஜெபிக்கவும் இந்த புனித பாதை மிக பெரும் உதவியாக இருக்கிறது. உலகத்தின் எந்த திருத்தலத்திலும் இல்லாத மகத்தான ஒரு புனித பாதை இருப்பது வேளாங்கண்ணியில் மட்டும்தான். குறிப்பாக தவக்காலத்தில் இந்த பாதையில் மேற்கொள்ளும் ஜெப வழிபாடுகளும் தவ முயற்சிகளும் இறைவனோடு நம்மை நெருக்கப்படுத்துகின்றன. கோடானு கோடி மக்கள் தங்கள் வேண்டுதல்களை சமர்ப்பிக்க ஜெபத்தோடும் அன்னை மீது கொண்ட அளப்பரிய விசுவாசத்தோடும் முழந்தாள் இட்டபடி இந்த பாதையில் பயணிப்பது
மனதை உருக வைக்கும். இந்த புனித பாதையின் இரு மருங்கிலும் சிலுவை பாதையின் 14 திருவுருவ நிலைகளும் 15 திருச்செபமாலையின் திருவுருவ நிலைகளும் నైట్ நடைபாதையோடு వెలంగిని నుంచి அமைக்கப்பட்டு మళ్ళీ இருக்கின்றன. బయలుదేరాము. నైట్ நடுத்திட்டு బస్లో ஆலயத்திலிருந்து ట్రావెల్ బస్లో ஆராதனை ஆலயம் వెలంగిని வரையிலும் నుంచి 7 మళ్ళీ చెన్నైకి திருவருட்சாதன మార్నింగ్ 5 நிலைகளும் గంటలకు వచ్చాము. புதிதாக చెన్నై இணைக்கப்பட்ட నుండి విజయవాడకు మార్నింగ్ 10 గంటలకు నవజీవన్ ఎక్స్ప్రెస్లో వచ్చాము. విజయవాడలో 4:30కు దిగాము. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి మిర్యాలగూడ డీలక్స్ బస్లో నైటు మిర్యాలగూడకి 10 గంటలకు చేరుకున్నాము. ఇలా ఫైనలీ మా ట్రిప్పు ఇలా జరిగింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్.